వాక్యం ధ్యానం చేసుకుందాం. వాక్యం కొరకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అనగా ప్రకటించవలసిన గ్రంథం. ఎందుకు ప్రకటించాలి అంటే దేవుడు ఈ సృష్టిలో తన రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా ఎలా రక్షించుకుంటున్నాడు, తర్వాత తన రక్షణ పొందని వారు ఎలా శిక్షించబడుతున్నారు, ఎత్తబడే సంఘము ఎలా ఉండాలి, మిగిలిపోయే సంఘం ఎలా ఉండాలో ఈ ప్రకటన గ్రంథంలో వివరముగా దేవుడు యోహాను గారి ద్వారా తెలియజేశారు. ఇది కంపల్సరీ. నేను పరలోకం వెళ్తాను అనుకునే వారు చదవాలి, అర్థం చేసుకుని అందరికీ చెప్పాలి. అదే నిజమైన సంఘము, సత్యమైన సంఘము, పెళ్లి కుమార్తె సంఘము. ఏంటి ఈ విషయాలు అంటే ఇప్పటి వరకు 18 అధ్యాయాలు దేవుడు మన చేత చక్కగా వేదికలో ధ్యానాన్ని నడిపించారు. మరి 19వ అధ్యాయం వచ్చాం. ఈ 19వ అధ్యాయంలో ఒక 5 విషయాలు, 5 వచనాలు మనం చదువుకుంటూ ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే ఆయన వద్దనే రక్షణ, మహిమ, ప్రభావములు అన్న విషయాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చదువుకుందాం. 19వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. అటు తర్వాత బహు జనుల శబ్దం వంటి గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చక్కగా ఉంది, ప్రభువును స్తుతించు, రక్షణ ప్రభావములు, మహిమ ప్రభావములు మన దేవునికే చెంది. ఆయన తీర్పులు సత్యములను న్యాయమైనవి. తన విచారణతో భూలోకమును చేరిన గొప్ప వేషకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తము బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి ప్రభువును స్తుతించడి అనేది ఆ పట్టణపు ఒక యుగయుగములో పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనులకు దేవునికి నమస్కారం చేసేది. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించు అని చెప్పుచును. ఒక స్వరము సింహాసనం నుండి వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ఆయన
నీ ఘననామానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. పరలోకం వచ్చిన మొదటి స్వరము, రెండవ స్వరము కానీ ప్రభు ప్రకటన గ్రంథంలో ఉన్న 19వ అధ్యాయంలో ధ్యానించబోతున్నాం. యోహాను గారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షత, ప్రభు జ్ఞానము, నీ ఆత్మ నడుపు, అలాగే మా ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారికి ఇచ్చిన వివరణ, నీ ఆత్మ నడిపింపు, మరలా మరొకసారి నీ వేదేడు ప్రార్థనా మందిరంలో 18 అధ్యాయాలు వివరించాడు. ఈ 19వ అధ్యాయంలో ఈ మొదటి 5 వచనాలు అల్పుడును, అయోగ్యుడును, అశక్తుడును, హీనుడును, యోగ్యత లేని మా యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసుకిచ్చిన వాక్శక్తిని బట్టి 700 ఆత్మతో వాక్యము అందించమని త్వరగా పెళ్లి కుమారుడుగా రాయన యేసు క్రీస్తు ప్రభువుని బట్టి ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. కూర్చుందాం. సకల జలాసర సర్వ సమూహములారా, ఓ ప్రజలారా, భూపతులారా, ఓ ప్రజలారా, భూపతులారా, మానీయుండరు దేవుని స్తుతించే మానీయుండరు దేవయెహోవా స్తుతి పాత్రుడ పరిశుద్ధాలయం నివాస. 19వ అధ్యాయం కొంచెం ఎంత ప్రకటన గ్రంథం చదివితేనే ఆశ్చర్యపోతుంది. ఎక్కడా లేనట్టు శ్రమలు మొక్కలైపోతాయి. అటువంటిది ఈరోజు ఒక్కొక్క మాటను వివరించుకుంటూ మనం ధ్యానం చేసుకుంటాం. కనుక ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలో శ్రద్ధగా వినండి. 18 అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 19వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఏమి రాయబడిందంటే, అటు తరువాత బహు జనుల శబ్దం బట్టి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా విని ప్రభువును స్తుతించెను. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. మన దేవునికే. ఎక్కడంతా దుస్థితి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకంలో. ఎవరు సూచిస్తున్నారు? ఎవరు? జనులు. రాయబడి ఉంది, మీరు చదవట్లేదంటే అర్థం చేసుకోవట్లేదంటే అక్కడే రాసింది వచనంలో. ఎవరంటే జనులు. జనులు అంటే ఎవరు? ఇప్పుడు బైబిల్ గ్రంథం పట్టుకుని ఎవరు సూచిస్తున్నారో, దేవాలయానికి ఎవరు వచ్చారో భయపడకుండా అనేక ఎదుట యేసే నా రక్షకుడు అని ఎవరు చెప్తారో వారు అక్కడ స్తుతిస్తారు. ఎక్కడ? పరలోకం. కనుక పరలోకంలో స్తుతి కూటం జరుగుతుంది. భూలోకంలో శ్రమల కొలువు వేయబడుతుంది. అగ్నికుండం కొలువు కాలినట్టు కాలిపోతుంది. ఈ సంవత్సరం ఎండ 50 డిగ్రీలు దాటింది. ఎంతట? వర్షాలు కురవకపోతే ఉండదు. మరి దేవుడి కృపను బట్టి ఒక ఆమె కర్త సోచల సాక్షి వచ్చింది. ఇప్పుడు కనుక వర్షం కురవకపోతే నేను చచ్చిపోతాను, కట్టుకుని పోతున్నా శరీరం ఆ వేడికి అని సాక్ష్యం చెప్పారు. మరి ఎందుకో ఎండల కోసం మనం ఆరాధన మార్చాం. ప్రతి ఆరాధన కూడా చక్కగా సాధారణ వచ్చేసాడు దేవుడు. కర్తాలు వస్తారంటే రేకులు చేయడం అసలు నిలబడలేమనుకునే వాళ్ళు. మరి కార్యక్రమం జరిగేంతసేపు కూడా మేఘాలు అలా ఉండి శ్రాంతి కిందే ఆకలేదు. వేసకాలం అటువంటి రేకుల చెట్లు ఆకలేదమ్మా.
కనుక ఈరోజు సృష్టి మన సహోదరుడు. మన సృష్టి ఎవరట? యేసు అంటే భయము భక్తితో ఎవరుంటారో వారికి సృష్టిలో పడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి సృష్టి కొరకు ఉపవాస ప్రార్థనకి మనం వెళ్తుంటే వేసవి కాలం కదా, స్కూల్లో అన్నీ సెలవు చేశారు జూలై నెలలో. కనుక గ్రామ స్వార్థ కూడా మనం ఆపేద్దామని కొంతమంది అంటే వద్దు, మరి బేతేలు గ్రౌండ్కి వచ్చి చూడండి 8 గంటలకి ఎవరు వస్తారన్నా. మరి అంత వేడి కూడా మరి మేఘం అలాగా వచ్చి భయము భక్తుల వారికి మాత్రమే ఇవి కనబడతాయి నడుపుతారు. కనుక దేవుడు చెప్తున్నాడు, ఎవరు వీళ్ళంటే ఇక్కడ ప్రార్థన చేశారు, పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఏం పెట్టారంటే స్తుతి కూడా పెట్టారు. ఎక్కడ పెట్టారు? పరలోకం అంటేనే 24 గంటల స్థుతి. అయినా సరే మళ్ళీ ఎక్స్ట్రా స్థుతి కూడా పెడతారు. ఒకసారి చదవండి. అటు తర్వాత బహు చెడు శబ్దం అంటే గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావం మన దేవుడికి చెల్లును. చూడండి, చాలా మంది దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత స్తుతి కూడా పెట్టుకుంటారు ఇంట్లో, కొంతమంది పెట్టుకోరు. చూడండి, ఈయన ఎక్కడ పెడతారట? పరలోకంలోనే పెట్టేస్తున్నారు. భూమి మీద ఎంత భయపడుతుందో, చిన్న కారమైన పెద్ద కారమైన ఎవరు స్తుతించాలి? దేవుని స్తుతించాలి. రేపు జులై నెల వస్తుంది. ఐగుప్తులో ఎటువంటి కీడు, ఎటువంటి దోషము, ఎటువంటి భయంకరమైన తెగుళ్ళు వ్యాధులు ఉన్నాయో మోషే ద్వారా గుమ్మానికి రక్తము కుడితే కానీ ఆ గృహాలన్నీ ఏమైపోయినాయి? దోషాలు పోయినాయి, కీడులు పోయినాయి, మరణము రాలేదు. ఐగుప్తులు అందరూ కుటుంబంలో ప్రథమ సంతానం చనిపోయారు, తెగులు వచ్చినాయి. కానీ గుమ్మానికి గుర్తించుకున్న వారికి మాత్రము రేపు జూలై 1 నుంచి ఆగస్టు 10 వరకు 40 రోజులు ప్రార్థన చేసే గృహాలకి ఈ లోకంలో ఉన్న కీడు తెగులు రాకుండా ప్రార్థన జరిపించుకుంటారు. 40 రోజులు ఉపవాసాలు. అట్లనే రాకడ ఉపవాసాలు అన్నారు అయ్యారు. దేవుని స్తోత్రం. రాకడ ఉపవాసం చేసి తైలాభిషేకం చేయాలి. పెండ్లి కుమార్తె కలిసి చాలామంది భయంకరంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ అడ్డు తర్వాత అని దేవుడు యోహాను రాతలో రాయించాడు. ఎటు తర్వాత అంటే 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఒక సంఘం కనపడుతుంది. ఏ సంఘం అంట? వ్యాస సంఘం అని చెప్పుకున్నాం. ఏ సంఘము? అసత్య సంఘం. దేవుడు చెప్పమన్నట్టుగా కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా కేవలము ధనం సంపాదించుకోవడానికి సంఘం కడతారు. కేవలం నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, నువ్వు ఎక్కడికి కూడా పర్లేదు అని అంట. అది చాలా ఇష్టం ఉండదండి ఈ సంఘానికి. అసత్య సంఘం. పెళ్లి కుమార్తె సంఘం అలా కాదు. భర్తతో కాపురం జీవితాంతం ఎలా చేస్తుందో అలాగే సంఘంలో కూడా అలాగే నిలబడిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్నట్టు చూడండి, ఎక్కడికి వెళ్ళదు, ఎవరికి శిక్షవదు, ఎవరి అడుగు ఇంట్లో పెట్టనివ్వదు. చూడండి, ఈరోజు అటువంటి సంఘము దైవజనుడు సిద్ధపరచాలని అందరూ కూడా రండి, దేవుడి యొక్కకు రండి, దేవుడితోనే మీరు ఉండండి, ఇంకెవరితో మీరు ఉండకూడదు అని చక్కటి ఆహ్వానం మరి ఈరోజు దైవజనుడు చెప్పాడు. కనుక ఆయన మీతో చెప్పింది, దేవుడు చెప్పింది ఎవరు చేయలేరో వారంటే ఆయన దగ్గరికి రాదు. ఆ సంఘం మాత్రమే చూడండి వ్యాస సంఘం అన్నాడు. ఇక్కడ 2 కనపడుతున్నాయి. ఒకటి సత్యమైన సంఘము, వ్యాస సంఘం. కనుక ఈ సంఘం ఎలా ఉంటుందంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో సృష్టి చేశాడు దేవుడు, 2వ అధ్యాయంలో ఆశీర్వదించాడు దేవుడు, నరుడికి అప్పగించాడు. అనగా మొదటి నరుడు ఆదాము అవలకు అప్పగించాడు. 3వ అధ్యాయం వచ్చినప్పటికీ ఎంత గొప్ప సృష్టి, ఎంత గొప్ప అధికారం, ఎంత గొప్ప మహిమ ఒక నరుడికి ఇస్తావా నువ్వు? దూతలైన నాకు ఇవ్వా అని అంట. 7 దూతల్లో ప్రధాన దూత లూసిఫర్ వచ్చి మహిమతో ఉన్న, మహిమ వస్త్రాలతో ఉన్న
ఆదాము ఎవరంట ఆజ్ఞాతిక్రమం చేయించాడు. ఆజ్ఞాతిక్రమం అంటే పాపం, చెయ్యొద్దన్న పని చూడండి. భర్త చేయొద్దంటే భార్య చేసిననుకోండి, భర్త వచ్చేంత వరకు కూడా ఆ గుండె దడ 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 కొట్టుకుంటుంది. ఇదే పాపం. చాలామంది కంట్రోల్ తప్పుతూ ఉంటారు. ఈరోజు భార్య భర్తల విషయంలో వద్దు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడి కొట్టట్లేదు, తిట్టట్లేదు. ఏమన్నాడు? నేను యథార్థపడును, నేను పరిశుద్ధుడును, నేను సత్యవంతుడును, నేను న్యాయవంతుడును, నేను జ్ఞానం గలవాడును, అలాగే నేను చేసుకున్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలి. సాతాను అలా ఉండదు. దాని పేరు అబద్ధముడు జనకుడు. పరలోకం వెళ్ళే వారు చూడండి, అబద్ధము కూడా ఆడకూడదు. ఈ రెండు సంఘాల్లో ఏ సంఘంలో మీరు ఉంటారో దేవుడు చూసుకోండి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పరలోకం వెళ్ళి పడింది ఏంటంటే ఎంతబడిన సంఘం. ఇంకా మిగిలిపోయిన వారు ఎలా ఉన్నారంటే వారు వేషతో సమానం కట్టారు. ఒక్క చోట స్థిరంగా ఉండరు. చూడండి, తిరుగుతూ ఉంటారు, చూడండి, పాంకుంటూ ఉంటారు అని దేవుడు వారిని విడిచిపెట్టేస్తున్నాడు. కయీను స్తుతి చేశాడు, హేబేలు స్తుతి చేశాడు. వీరిలో సత్యమునగా యథార్థంగా దేవునికి ఇష్ట ప్రకారం ఎవరు స్తుతిస్తున్నారు? వాళ్ళిద్దరిలో కయీను స్తుతించాడు, హేబేలు స్తుతించాడు. ఎవరి స్తుతి కరెక్ట్గా ఉంది? కయీను ఎందుకు లేదు? దేవునికి అనుసరంగా ఆయన చేయడు. వారు తల్లిదండ్రులు చేసిన పాపాన్ని చిన్న కుమారుడైన హేబేలు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా తండ్రి నా తల్లి చేసిన పాపం మా మీద మా కుటుంబం మీద వద్దు, ఇదిగో అని పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తం. చూడండి, మీ పాపం పోవాలంటే బలి రక్తము కావాలి. పాపం చేసేది ఈజీ, దాన్ని కడుక్కోవడం చాలా కష్టం. రక్షణ పొందేయడం ఈజీ, ఆ రక్షణ కాపాడుకోవటం కష్టం. అందరు రక్షణ పొందేది మహిమ ఉండదో ప్రభావం ఉండదు. అన్నిటికన్నా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటారు. కానీ ఈ సంఘం అలా కాదు. ఇక్కడ భయంతోనే ఉంది, రేపు అక్కడ కూడా భయమే. దేవుని స్తుతించడమే ఎంత భయపడుతున్నారు చూడండి. ఈరోజు స్తుతి 7 పాటలు పాడతాం చూడండి. భయం ఉన్న వారు మొదటగా వచ్చి పాటలో పాల్గొంటారు. వెళ్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యంగా చాలామంది వెళ్ళిపోతారు. స్తుతి మన స్థితిని అది చేస్తారు. భయం ఉన్న వారు అందరికన్నా ముందు వస్తారు. భయం లేని వారు వెళ్దాం, చూసుకుందాం, చేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ ఎవరు వీళ్ళంటే స్తుతికోవటం, దేవుడంటే భయము భక్తితో వెళ్తా ఉన్నారు. హేబేలుకు దేవుడంటే భయము భక్తి. హేబేలు దేవుడి లక్షణాలతో స్తుతించి శ్రేష్టమైన వాటిని అర్పణగా తీసుకొచ్చి బలర్పించాడు. అంట వారికి వారి కుటుంబానికి వచ్చిన శాపము పాపము దేవుడిని కడిగేసి మెచ్చుకున్నాడు. మెచ్చుకుంటానంటే ఎవరికి పాపం వచ్చిందంటే కయీను పాపం. కయీను ఏం చేస్తున్నాడు? పంటలు పండించిన వాటిని, మనుషులు తినవలసిన వాటిని, ఆహారం ఇచ్చిన వాటిని ఏం చేస్తాడంటే మంటలేసి కలుపుతున్నాడు. ఎక్కడ కలుపుతున్నాడు? మంటలేసి కలుపుతున్నాడు. ఆయన ఎందుకు నువ్వు అంత కోపం ఉన్నావు? నీ వాకిటి పాపం వస్తుంది, జాగ్రత్త అన్నా సరే తమ్ముడిని అంటే ఏం చేశాడు? చంపేశాడు. సత్యమైన స్థుతి, అసత్యమైన స్థుతి ఏం చేసిందంట? చంపేశాడు. ఇప్పుడు కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు ఎవరిని పట్టుకోవడానికి శక్తి లేదట. ఎవరిని? యేసు ప్రభుని పట్టుకోవడానికి ఎవరి ద్వారా అవకాశం ఉంది? ఎవడు అప్పగించాడు? అంత ధైర్యం ఎవడు చేశాడు? అన్యుడికైతే అవకాశం ఉంది. పిలాతు అంటాడు, నా తండ్రి పర్మిషన్ ఇవ్వకుండా నన్ను ఎవడనో పట్టుకోడు, ఎవడనో శిక్షించడు. స్తుతించవలసిన యోధ అప్పగించాడు. ఎవరంట? స్తుతించవలసిన యోధ. పేరుకి మాత్రమే నేను స్తుతిస్తాం, మేము యూదులు,
అన్నాడు. దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. కానీ దేవుడు ఏర్పాట్లో ఉన్నారు, కానీ దేవుడు పంపించిన కుమారుణ్ణి కాలుకు నమస్కరించవలసి పోయి కాలు పట్టుకుని సిలివేసిన అప్పగించాడు. ఎంత భయంకరమైన సంఘం చూడండి. సత్యమైన స్థుతి, అసత్యమైన స్థుతి. సత్యమైన సంఘం, అసత్యమైన సంఘం. ఈ రెండు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘానికి భయం ఎక్కువ, ఆ సంఘానికి భయం ఉండదు. బరి తెగించేస్తారు, భయపడుతూ ఉన్నారు. ఎక్కడ స్థుతి కూటం జరుగుతుంది, ఎక్కడి నుంచి అంటే అక్కడికి వెళ్ళాలి కూడా స్థుతి కూటం. వీళ్ళని ఏం చేస్తారంటే చంపడం మొదలు పెడతారు, కొట్టడం మొదలు పెడతారు, తిట్టడం మొదలు పెడతారు. ఈరోజు అంత భయంకరంగా దౌర్జన్యంగా ప్రవర్తిస్తారు. యేసుప్రభు వచ్చినప్పుడు దూషించింది యూదులే, యేసుప్రభు వచ్చినప్పుడు చంపేయడానికి ప్రయత్నం చేసింది యూదులే. యేసుప్రభు వచ్చినప్పుడు పిలాతు అంటాడు, అయ్యా ఈయన యందు మాకు నేరము కనబడలేదు. ఒక అన్యుడు సాక్ష్యం ఇచ్చాడు, ఒక అన్యురాలు ఈయన నీతిమంతుడు, ఈయన జోలికి వెళ్ళొద్దు అని గవర్నర్ గారు భార్య సాక్ష్యం ఇచ్చింది. కానీ సొంత ప్రజలంటే ఏమైపోయింది తెలుసా? స్వామి రోజు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందో. దేవుడు కోరుకున్నట్టుగా వెళ్ళట్లేదు, వీళ్ళు కోరుకున్నట్టుగా లోకంలో ఉన్నారు, లోకాన్ని సంపాదించుకుంటున్నారు. దేవుడు ఏమిచ్చాడు? మహిమిచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. యా రక్షణ మహిమ ప్రభావంలో నీకే చెల్లును అని సూచిస్తున్నాయంట. అందుకే దావీదు భూమి మీద ఉన్నప్పుడు ఎవరంటే భయం తెలుసా? దేవుడంటే భయం. తప్పని తెలియక చేస్తాడమే కానీ తప్పు తెలిస్తే క్షమించమని 3 రోజులు, 7 రోజులు, 21 రోజు ఉపవాసంతో ప్రార్థించుకుంటాడు. నేను మరలా ఇటువంటి తప్పులు చేయను. అభిషేకం పొందిన తర్వాత సౌలు సంపడానికి వస్తుంటే ఒకటే అన్నాడు, ఆయన తిట్టినా నాకు బహుమానమే, ఆయన కొట్టినా నాకు చంపలేదు. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినాయి చంపేయడానికి. ఎవరిని? సౌల్ని. చంపలేదు. ఎందుకంటే పైనుంచి చూస్తుంది దేవుడు. మనం ఎలా ఉండాలి? దేవుడికి భయపడి ఉండాలి. కనుక 40 సంవత్సరాలు సౌలు మాట్లాడేమని దేవుడు చూశాడు. రాజ్యం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అబ్బే ఏం పెరిగిందంట? అసూయ పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది, ప్రేమాప్యతలు లేవు, ద్వేషించాడు. చూడండి, చంపేదని ప్రయత్నం చేశాడు. కానీ దావీదంట దాక్కున్నాడు, భయపడ్డాడు. ఆ భయంకరమైన వ్యక్తి చనిపోయేంత వరకు కూడా ఆయన బాపాటంగా బయటికి రాలేదు. దావీదు గారికి ఎంత భయం భక్తులు చూడండి. ఈరోజు 2 సంఘాల్లో మనం ఏ సంఘంలో ఉండాలి? భయం భక్తితో మనం సంఘంలో ప్రవేశించాలి, భయం భక్తితో మనం ఉండాలి. రేపు రాబోయే శిక్ష మామూలుగా లేదు. కయ్యేకు తీర్పు తీర్చాడు దేవుడు. దేశజమరైపోయి ఆశ్రదం లేకుండా ఆయన జీవితాంతం చనిపోయేంత వరకు కూడా పాపము శాపముతో ఉన్నాడు. పాపం శాపంతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? పిప్పనులో పురుగు కదిలితే ఎలా ఉంటుంది? ఎంత పెద్ద మనిషి గిలగిలగిలగిలా కొట్టేస్తుంటాడు. ఆశ్రదం ఉంది కనుక ఈరోజు మనం ఆరోగ్యం వచ్చి కూర్చుని ఆరాధిస్తున్నాం. దేవుని కనుక మనం వదిలేస్తే చూడండి, ఏదో ఒక బాధతో బాధపడుతూ జీవించవలసి వస్తుంది. ఈరోజు రక్షించడానికి వచ్చిన యేసు, ఇదిగో నీ పాప భారాన్ని నేను మోస్తాను, నీ వ్యాధి భారాన్ని నేను మోస్తాను, నీ శిక్ష భారాన్ని నేను మోస్తాను. కనుక నువ్వు నన్ను మొయ్యి, నువ్వు నన్ను ఆరాధించు, నువ్వు నన్ను స్తుతించు అనంట రక్షణ దేవుడు ఇస్తున్నాడు. ఎవరిది రక్షణ అంటే, ప్రభు మనలను రక్షించకపోయిన ఎడల మనకు రక్షణ లేదు. యేసు ప్రభు రక్షణ ఇవ్వకపోతానంట మనకు రక్షణ ఉందా? రక్షణ లేదు. మనల్ని రక్షించడానికి ఆయన ఏమయ్యాడంట? ఒక గొర్రెతో అయిపోయాడు. ఇక్కడ స్తుతించారు, పరలోకంలో పడినట్ట ఏమని స్తుతిస్తున్నాడు? యేసు గొర్రె పిల్లను నీవు దినదినము చనిపోవు యేసు క్రీస్తులోనే. ఎవరిలో బతుకుతున్నామంట? అయ్యా, ఈ భూమి మీద బతికినంత కాలం నీ రక్షణలో నేనున్నాను, నువ్వు ఇచ్చిన రక్షణని పట్టుకున్నాను. ఇప్పుడు పరలోకంలో కూడా నేను వెళ్ళిపోయింది.
స్తుతి కూటం పెట్టారు. అక్కడ కూడా చెప్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఎవరి కోసం? యేసయ్య కోసం. ఈరోజు దేవుడిని నమ్ముకొని ఎప్పుడైనా స్తుతి కూటం పెట్టామా? బంధువులు స్నేహితులు పిలిచామా? పిలిచి ప్రార్థన జరిగించామా? ఈరోజు 2 సంఘాలు, ఒక సంఘం ఇక్కడ స్తుతిస్తుంది, రేపు పరలోకంలో కూడా స్తుతిస్తుంది. ఏమని చెప్తుంది? 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయమైనవి, తన వ్యభిచారంతో భూలోకంలో చేపిన గొప్ప వేషతో ఆయన తీర్పు తీర్చి తన దోషుల రక్తం బట్టి దాన్ని ప్రతికరణ చేసిను. మరి 2వసారి ప్రభువును ఈ స్థుతి ఎత్తబడిన పెళ్లి కుమార్తె స్థుతి మొదటి స్థుతి కనపడుతుంది. 2వ స్థుతి కూడా కనపడుతుంది. ఎవరు వాళ్ళని ధ్యానం చేసుకునే ముందో ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన రక్షణ కొరకు, మహిమ కొరకు, ప్రభావం కొరకు భూమి మీద దావీదు ఎలా స్తుతించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ దావీదు వలె మనం స్తుతిస్తున్నామా, లేకపోతే ఇప్పుడైనా దావీదు వలె ఆ రాజు అయినప్పటికీ ఎంత భయమో దేవుడంటే, ఎంత భక్తో దేవుడంటే, ఒక్కొక్క మనసుకి తీర్పు తీర్చేటప్పుడంట సింహాసనం దిగెళ్ళి గదిలోకి వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేసి, నేను ఏ మనిషికి అన్యాయమో చేయకూడదు. ఇప్పుడు దేవదాస్ గారు కూడా చెప్పారు, ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ దూషించకండి, ద్వేషించకండి, తెలియనన్ని ఒక మాట అనే ముందు దేవుడిని అడిగి నువ్వు తెలుసుకో. ఎందుకంటే నీకు రక్షణ, మహిమ, ప్రభావం ఇవ్వబడ్డాయి. భూమి మీద ఉన్నవారు భక్తుల్లో భక్తుడు దావీదు ఏమంటాడు తెలుసా? అసలు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నావు. వాడు రక్షణ పోగొట్టుకున్నాడు, వాడు మహిమ పోగొట్టుకున్నాడు, వాడు ప్రభావాలు పోగొట్టుకుని పాపంతో పాప భారం పోస్తున్నాడు. నువ్వు వాడిని అసలు జ్ఞాపకం చేసుకోకు. వాడిని జ్ఞాపకం చేసుకుంటే వ్యర్థం అన్నాడు. కానీ యేసు మన కోసం వచ్చి జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏం చేశాడంట? రక్తంతో కడిగి రక్షణ ఇచ్చాడు. ఎలా కడిగాడు? నువ్వంటే భయం లేదు, నువ్వంటే భక్తి లేదు అని భూమి మీద ఉన్న భక్తులు చూడండి. దావీదు కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో రక్షణ, ప్రభావం, మహిమ కొరకు చాలా స్పష్టంగా రాశాడు. అవన్నీ కూడా చదువుకుని ముందుకెళ్ళి ధ్యానం చేసుకుందాం. ఏం చెప్తున్నాడు? యెహోవా నా ప్రభువా, ఆకాశమును నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటను నీ నామము ఎంతో ప్రభావం కలదు. శత్రులను పగ తీర్చుకొని వారి మార్పువేటికి నీ విరోధులను బట్టి కాళ్ళు ఎప్పుడు చంటికలకు స్తుతుల మూలంగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు వ్యాపారి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు వ్యాపారి వాడు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, అసలు జ్ఞాపకం చేసుకోవడానికి కూడా వీలు లేదు. ఎవరిని? మనిషి. దేవుడి జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు రక్షణ లేదు, ప్రభావం లేదు, మహిమ లేదు. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకునంట మనకి ఏమిచ్చాడంట? ఏం జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడైన దావీదు అంటే 5వ వచనం ఉంది, దేవుని కంటే వాళ్ళని కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. దేవుని స్తోత్రం. ఏముందంట మనకి? రక్షణతో పాటు ఏముందంట? మహిమ కిరీటము. అందుకే దేవదాసయ్య గారు ఒక దొరగారంట, అసలు దేవుడిని ఎందుకు స్తుతించాలయ్యా అంటే అసలు కారణాలు ఉన్నాయా అంటే ఆయన అన్నాడంట, ఓ చాలా కారణాలు ఉన్నాయి. ఏం కారణాలంటే దేవుణ్ణి స్తుతించడానికి చాలా కారణాలు ఉన్నాయి నా దగ్గర. ఏం కారణం తెలుసా అని దావీదుగా స్తుతించినట్లంట అని చెప్పాడు. చావు నుండి లేవనెత్తి దయను
కృపను జీవగీతముగా వేయును నీ శిరస్సు మీద. ఆ కారణముచే దేవ సంస్తుతి. ఎందుకు స్తుతించాలంట? యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు? చనిపోతున్న పాపంలో చనిపోతున్న వారిని చనిపోకుండా తానే చనిపోయి జీవకిరీటం పెట్టాడు. ఎంత గొప్ప మహిమ చూడండి. పాపం పోగొట్టుకున్నాడు. ఏదేను తోటలో పోయిన మహిమ వస్త్రాలు మరలా మనకు వచ్చినాయి. ఏదేను తోటలో పోయిన మహిమ మరలా మనకి ఇచ్చాడంట. ఎవరు? యేసయ్య. రక్షణే కాదు, మహిమ కూడా ఇచ్చాడంట. అందుకు మనసు స్తుతించాడు. యోబు గారి కంట పాపం వచ్చింది, బాధ పెట్టింది, ఆస్తులు తీసింది, ఐశ్వర్యం పోగొట్టుకుంది, సంతానాన్ని చంపేసింది, శరీరం అంతా కూడా రోగం, పురుగు పట్టేసిన శరీరం, శిరస్సు దారి కాదు. ఏం చేశాడు ఆయన? అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుని పోయాడు. దేవునికే మహిమ కలుగును కాక స్తుతించాడు. స్తుతించిన వ్యక్తి అంట శరీరం మరలా మసి పిల్లల దేహం అయిపోయింది. ఎంత మహిమ సంపాదించాడు చూడండి. మనం ఎప్పుడు స్తుతిస్తున్నాం? ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవాలయానికి వస్తున్నామా? చూడండి, వస్తున్నాం. ఎలా స్తుతిస్తున్నాం? మనం ఎప్పుడు వస్తున్నాం? చూడండి, భయంతో అందరికన్నా ముందు రాగలుగుతున్నామా? భయంతో అందరికన్నా వెనకాల వెళ్ళగలుగుతున్నామా? ఈరోజు ఎవ్వరికి లేని మహాభాగ్యము ఈరోజు తానే చనిపోయి మనకు మరణం లేకుండా చేశాడు. ఈరోజు వర్షం మనల్ని ఆపేస్తుందా? ఈరోజు వర్షం వచ్చేది. అదే డాక్టర్ గారు చెప్పారంటే ఎంతమంది డాక్టర్ గారు చెప్పిన సమయానికి ముందెళ్తారు? వర్షం వచ్చినా వరదలు వస్తున్నా ఏమవుతారు మరి ఏమాత్రం డాక్టర్ గారు ఓపి ఆగదు, ఇళ్ళకి కూర్చుంటారు. కానీ ఏ విశ్వాసము కనిపించలేదు. ఇక్కడ భయం ఉంది, రక్షణ ఉంది, ప్రభావం ఉంది. అందరికన్నా ఉంది. అన్నింటికన్నా వైద్యం, పరలోక వైద్యం చేయగలిగే వాడు ఎవరంటే ఇక్కడ నిర్లక్ష్యం, అక్కడ భయం. ఈరోజు భయభక్తులతో వచ్చిన వాడంట పరలోకంలో స్తుతికూటం పెట్టాడు. ఇక్కడ మనము ట్రైనింగ్, పరలోకంలో నువ్వు ఎలా ఉండాలి, ఇక్కడ నీ సంఘంలో నువ్వు ఎలా ఉండాలి, నీ సంఘంలో నీకు ప్రతిరోజు అటెండెన్స్ పడుతుంది, ప్రతిరోజు దేవతలు వస్తారు, వీళ్ళందరూ వచ్చి రాసుకుని వెళ్తారు. ఈరోజు నేను నా ఇంటి వారు యెహోవానే. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయింది, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయింది. ఈరోజు నాకేం పని లేదు, వస్తే రా సత్య సాగు అనుకుంటున్నారు. అయ్యో, యేసుని ఎందుకు స్తుతించాలంటే జీవ కిరీటం పెట్టాడు. రక్షణతో పాటు ఏ కిరీటం ఇచ్చాడు? అసలు యేసు కోసం ఏం తెలుసు? చూడండి, నువ్వు ఏ సంఘంలో ఉంటున్నావు? ఏ మేలు వలె స్తుతిస్తున్నావా? కయ్యేను వలె స్తుతిస్తున్నావా? కయ్యేను కక్షసాధికుడు, కయ్యేను భయంకరమైన వ్యక్తి. చూడండి, అందరూ దూరపరుచుకున్నాడు. దేవుడికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు. నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను స్తుతిస్తున్నాను అంటాడు. అయితే ఆ స్తుతి వేరు. సత్యమైన సంఘం వేరు, అసత్య సంఘం వేరు. ఈరోజు ఎంత కష్టపడి ఒక ఆత్మను సంపాదించడం అనేది ఎంత విలువైనది. ఇక్కడ 5వ వచనంలో దేవుడి కంటే వాటిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వాటిని కిరీటము ధరింపజేస్తున్నావు. యేసు ప్రభు అంట 2 కారణాలు. ఒకటి, పాపం వల్ల చనిపోయిన వారిని కూడా రక్షించడానికి వచ్చాడు. రెండోదంట, పాపం వల్ల చనిపోకుండా బ్రతికి పరలోకము పెళ్లి కుమార్తెకి వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా మనం ఉండాలి? చూడండి, దావీదు ఒక రాజు ఎంత భయంతో ఉన్నాడు, ఎంత భక్తితో ఉన్నాడు. దావీదు ఈరోజు ప్రార్థన ఉదయము, మధ్యాహ్నము, సాయం. దావీదు స్తుతి 7 సార్లు చేసుకోండి రోజు. ఈరోజు మనం ఎంత స్తుతిస్తున్నాం? లేవంగానే స్తుతించాలి, లేవంగానే స్తుతించాలని చెప్తాను. దేవాలయానికి రాగానే స్తుతించాలని చెప్తాను. ఏదో స్తుతి? ప్రకటన గ్రంథం మొత్తం 6వ వచనం ఒక్కసారి స్తుతించండి. ఆయన మనల్ని ప్రేమించి తన రక్తం నుంచి పాపముని కడిగిన వారికి మహిమయు ప్రభావం కలుగుతుందా. తన తండ్రి దేవుడికి ఒక ప్రత్యేక రాజ్యముగాను యాచకుడిగాను నన్ను చేసి అది తలచుకుంటూ రావాలి. అప్పుడు ఆ మహిమ మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం.
లేవగానే, మంచం నుంచి లేవగానే చేయవలసి ఉంటుంది, దేవాలయానికి రాగానే చేయవలసి ఉంటుంది. ఆ మహిమ నాకు ఇచ్చినందుకు నీకు స్తుతి ప్రభువా. దావీదు అంత భయభక్తితో రాజే. చూడండి, ఈరోజు చిన్న పనుంటే చాలు దేవుడికి గమ్మ, పెళ్ళుంటే చాలు దేవుడికి గమ్మ, ప్రభు భోజనాలు లెక్క లేకుండా తీసుకుంటాం. చూడండి, ఈరోజు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడిని చూసి నవ్వుతున్నాడు. నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు, నువ్వు ఎలా స్తుతిస్తున్నావు, వాడిని జ్ఞాపకం చేసుకోకు అంటున్నాడే. ఎందుకంటే రక్షణ, మహిమ, ప్రభావం ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోవడం వేస్ట్. ఈరోజు ఇచ్చినవన్నీ నువ్వని ఉంటుంది. ఈ ఆకాశం, ఈ భూమి, ఇవన్నీ కలెక్ట్ చేసేవాడు నువ్వే. నువ్వు మాకు ఇచ్చావు అని స్తుతించేవాడు లేడు, భయపడేవాడు లేడు. ఈరోజు ఏ సంఘం ఇక్కడ భయపడుతూ వచ్చిందో ఆ సంఘం అక్కడ ఉండబోతుంది. దేవుడు విశ్వాసం. ఈరోజు ఎంత భయంతో వచ్చామో వర్షం ఆటంకమైనప్పటికీ రేపు అక్కడ కూడా కూర్చున్నట్టు మనం ఏం చేస్తాం, ఈ స్థితి ఫోటో పెడతాం. దేవుడు విశ్వాసం. ఏ ఫోటో? స్థితి ఫోటో. ఎక్కడ పెడుతున్నాం? పరలోకంలో పెడుతున్నాం. చదువుకుందాం. 3 వచ్చు ప్రకటన గ్రంథం 19:3. సమయం అయిపోయింది కనుక త్వరగా. ఆ పట్టణము పోగా 12 గోత్రాలు ఉన్నట. ఎత్తబడి వారు ఎంతంటే ఒక్కొక్క గోత్రానికి 144,000 మంది మాత్రమే వెళ్తారు. 12 గోత్రాలు ఎక్కడికి? పరలోకం. ఈ స్తుతికోవడంలోకి దేవుడు ఎంతమంది ఏర్పాటు చేస్తున్నాడు? 12 గోత్రంలో ఒక్కొక్క గోత్రం 12,000 మంది మాత్రమే ముద్ర వేసుకున్నారు. మిగిలిన వారికి ముద్ర లేదు. సాతాను ముద్ర లేకుండా చేయడానికే ఏం చేస్తాడంట? బొట్టు పెట్టిస్తుంది. ఎక్కడ పెట్టిస్తుంది? దేవుడు అంటే భయం భక్తుల వాళ్ళు తీస్తాం. చూడండి, ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే భర్త చనిపోయినా సరే లేటెస్ట్ ఏం పెట్టుకుంటారు అందరూ? అంటు. ఎంత ఇష్టం వచ్చాడు. ఏం పడుకుంటే ఇక్కడ? ముద్ర. ఏం పడుకుంటా? ముద్ర. చూడండి, నువ్వు ముద్రింపబడిన వారు, నీ ప్రభావం ఇవ్వబడిన వారు, నువ్వు ధైర్యంగా ముందుండి అని స్థుతించు, ఎత్తు చూపించు. నిన్ను బట్టే ఎవరైనా ఇక్కడికి ఒక గొర్రెనే కనాలి. చూడండి, మన వస్తువులతో దేవాలయానికి ఎవరిని తీసుకొచ్చి దేవుడికి అప్పచెప్పాలి. అప్పుడే మహిమ, ప్రభావం, చూడండి, భక్తులను మనం చూడగలుగుతాం. కనుక 24 పెద్దలు ఒక్కొక్క గోత్రం కోసం ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. మరి 4 జీవులు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీ అందరికి హోంవర్క్. ఎన్ని జీవులు అంటే అక్కడ? 4 జీవులు. 4 జీవులు ఎవరు? సింహము, మనిషి ముఖము, పక్షిరాజు, దూడ. వెరీ గుడ్. ప్రకటన గ్రంథం ఈ 4 జీవులు ఒక్కొక్క జీవి ఈ భూమి మీద ప్రతినిధిగా ఉంటే ప్రార్థన చేస్తున్నాయి. చూడండి, పక్షిరాజు పక్షి జాతి అంతటికి, దూడ చూడండి పశువులన్నింటి కోసం, మనిషి మానవ జాతి కోసం మనకు రక్షణ ఇచ్చి సిలువలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మళ్ళీ అక్కడికి వచ్చిన మన నిమిత్తము యేసు విజ్ఞాపన. ఈరోజు మన కోసం ఎంత ప్రార్థన జరుగుతుందో నీకు భయము భక్తితో వస్తే ఏముంది? రక్షణ, మహిమ, రాము. యోబు గారికి అంట అంత శ్రమ వచ్చిన ప్రాణం పోయిందా? ఈరోజు నీ ప్రాణానికి ప్రాణంగా ఆయన నీకుండి ఆయన వద్ద నీకు రక్షణ ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు. కనుక మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. రేపు యేసు ప్రభు వచ్చే రాకడలో నువ్వు నిలబడాలంటే ఈ 3 ఇచ్చిన వాడిని మనం ఎలా స్తుతిస్తున్నామో ఒక్కసారి లోకాసు వార్త 21వ అధ్యాయం చూసి ముగించేసుకుందాం. సమయము అయిపోయింది కనుక యేసు ప్రభు రాకడలో ఈ రక్షణ, మహిమ, ప్రభావం లేకపోతే ఆ రోజుల్లో నిలబడలేం. ఎందుకంటే సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇవన్నీ కూడా ఆకాశంలో శక్తులు కదిలింపబడుతున్నాయి కనుక మళ్ళీ కరిగిపోతాయి. అందుకే లోకాసు వార్త 21వ అధ్యాయంలో రేపు రాబోయే రోజుల్లో నువ్వు నిలబడాలంటే నీ భక్తి ఎంత పవర్ఫుల్గా ఉండాలి, నువ్వు ఎంత శక్తివంతుడిగా ఉండాలి. ఆ రోజుకు నువ్వు ఏ శక్తితో ఉండాలంటే
ఆయన ఇచ్చిన రక్షణ, మహిమ, ప్రభావం. మానవుని వలె ఎగిరాలి, ఏలియావులే. అందుకు మనం దేవాలయానికి రావాలి. ఇది సత్యమైన సంఘం మాత్రం గ్రహిస్తుంది. అసత్యం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుని వాళ్ళు అంటారండి. 25వ వచనంలో శక్తులు కల్పింపబడుతున్నాయి అని రాయబడి ఉంది కనుక ఈరోజు భూమి మీద జనులందరూ కూడా శ్రమల పాలైపోతున్నారు. అలాగే శక్తులు కల్పింపబడుతున్నాయి. 27వ వచనంలో అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో మేఘాలుడే వచ్చు. ఇవి జరుగుగా వారందరూ ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకోండి, మీకు విడుదల సమీపించింది. దేవుని స్తోత్రం. మనందరికి ఏమొచ్చేసిందంట? విడుదల. భూమి మీద ఏడుస్తారు జనాలు, భూమి మీద బాధపడతారు. ఈరోజు నువ్వు వర్షం వచ్చినా సరే ఇక్కడికి వచ్చావు చూసావా, నీకు రేపు మహాజనాన్ని దేవుడి జ్ఞాపకం చేసుకుని గొప్ప విడుదల దేవుడు మనకు దయచేస్తాడు. కనుక ఈ అధ్యాయంలో విషయాలు చదువుకోండి. ఎంత శక్తిమంతులుగా ఉండాలంటే 35వ వచనంలో ఆ దినము భూమి అంతటా నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చు. కాబట్టి మీరందరూ జరిగిపోయి వాటినల్లా తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడకు శక్తి గల వారు ఎల్లప్పుడూ ప్రార్థించు నిలుపుకోవాలని చెప్పి. మరి అటువంటి శక్తివంతులుగా ఉండే ధన్యత విన్న వాక్యాన్ని బట్టి ప్రభు మన ఎత్తుల దేవుని ప్రార్థించుని